పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బేగం ఏమంటుందంటే, నేను సన్యాసం తీసుకుంటాను, కానీ బీజేపీ అంతమైన తర్వాతనే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అంటుంది. ఆ విధంగా అయితే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోలేవు. కానీ ఈవిడ గత 4 నెలల నుంచి అక్కడ ప్రజలు దుర్భరమైనటువంటి పరిస్థితి అనుభవిస్తున్నారంట. కానీ వాస్తవం ఏంటంటే గత 4 నెలల నుంచి అక్కడ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ప్రజలకి డబ్బు, ఆహారం కంటే కూడా ప్రశాంతమైనటువంటి జీవితం చాలా ముఖ్యం. తరువాత నిద్ర ముఖ్యం. ఆ ప్రశాంతత ఉంటే కదా నిద్ర పడుతుంది. ఇవన్నీ ఉంటే మనకు ఉండడానికి ఒక ఇల్లు కావాలి. ఆ ఇల్లు ఉంటే అందులో పిల్లలు ప్రశాంతంగా, అంటే పిల్ల పాపలతో ప్రశాంతంగా ఉంటాం. అవన్నీ ఉంటే 3 పూటలు తినడానికి తిండి కావాలి. ఈరోజు అవన్నీ దొరుకుతున్నాయి ప్రజలకి. కానీ నీ హయాంలో ఏం జరిగింది? 4 రోజులు ఏదైనా విహారయాత్రకి వెళ్ళినటువంటి వారి ఇల్లుని కూడా కబ్జాలు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నీ హయాంలో జరిగింది. పోనీ బ్రతకలేక నీ రాష్ట్రంలో బ్రతకలేనటువంటి హిందువులు బయట రాష్ట్రాలు వచ్చి బ్రతికి కాయో కష్టం చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు పంపిస్తే ఆ డబ్బుల్లో కూడా లంచాలు. ఇన్ని అంటే పోస్ట్ ఆఫీస్ నుండి వచ్చిన డబ్బులకి వీళ్ళు కమిషన్లు తీసుకుంటే ఆ డబ్బుల్ని వీళ్ళు పూర్తిగా లాగేస్తే, పోనీ కుటుంబాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి అక్కడ రౌడీయిజం తట్టుకోలేక ఆ కుటుంబాలతో సహా బయటకు వచ్చి బ్రతికితే అక్కడే వచ్చేసి ఆ ఇల్లుని కబ్జాలు చేసేవారు. స్థానికంగా ఒక ఇల్లు లేకపోతే సొంత ఇల్లుని వేరేవాడు కబ్జా చేసాడంటే మన ఉనికే లేనట్టు, మన ఉనికే కబ్జా అయిపోయినట్టు. అంత బాధ, అంత నరకం అనుభవించారు. 4 నెలలుగా అక్కడ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. అవునులే, ఆర్జీకర్ ఆసుపత్రిలో 17 మంది ఆ ట్రైనీ డాక్టర్ని హత్య చేసి, మానభంగం చేసి అత్యంత దారుణంగా చంపిస్తేనే నీకు చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు. పైగా నువ్వు అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలని మాయం చేసేసి నీ ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తూ, నీ ఇష్టం వచ్చినట్లుగా మొత్తాన్ని రాష్ట్రాన్ని దోచుకొని మొత్తానికి ఒక క్రైమ్ సిటీ లాగా చేసావు పశ్చిమ బెంగాల్ని. నీకు ఇల్లులు కబ్జాలు ఇలాంటివి నీకేం పడతాయి? అన్నపూర్ణ భండారం పథకాన్ని తీశారంటే ఏమి చెత్త మాటలు మాట్లాడుతుంది ఈవిడ. కానీ ఇక్కడ బూతులు మాట్లాడకూడదు. కానీ ఈవిడ అసలు అక్కడ బ్రతికొండడమే నిజంగా వృధా. బీజేపీ చాలామంది అంటున్నారు రాజకీయం చేస్తుంది, పాపము ఓడిపోయిన తర్వాత కూడా ఆవిడ పార్టీని ముక్కలు చేస్తుందని. మీకేం తెలుసురా గాడిద ముండా కొడకల్లరా? హిందువుల్ని ఊచకోత కోసి సజీవ దహనం చేశారా గాడిద ముండా కొడకల్లరా? ఎవడైనా మాట్లాడారా? ఎవడైనా ఇక్కడ మాట్లాడుతున్నాడు ఒక్కొక్కడు. ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే నా వాళ్ళు నాకు ఫోన్లు చేస్తున్నారు, నువ్వు ఆవేశపడకు. ఏం ఆవేశపడకు. జరుగుతున్నటువంటి మనం పట్టించుకోకపోతే ఏం ఆవేశమూ ఉండదు. అని పట్టించుకుంటే పరిస్థితులు ఏంటి?